బాంబులేటి గారు తర్వాత పాపం కాంగ్రెస్ వాళ్ళు 2 ఏళ్లుగా కళ్ళు కంటూనే ఉన్నారు. వాళ్ళ కళ్ళు కాచిపోతా ఉన్నాయి. చూసి మమ్మల్ని అరెస్ట్ చేసుకుంటారా ఏం చేసుకుంటారని ఇదే వేదిక ద్వారా ఇక్కడ గతంలో చెప్పాను. నేను ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను తప్పు చేయలేదని చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, ఏ తప్పు చేయలేదు. ఎంత ధైర్యం ఉంటే నేను ఒక మంత్రిగా పనిచేసిన వాడిని 10 ఏళ్ళు లై డిటెక్టర్ టెస్ట్ తీసుకుంటాను అని చెప్పాను. రేవంత్ రెడ్డి గారు కూడా తీసుకుంటారా అని అడిగాను. ఆయన మీద ఏసీబీ కేసు ఉంది, నా మీద ఏసీబీ కేసు ఉంది, రండి అని చెప్పాను. ఇప్పుడు కూడా మళ్ళీ అదే ఆఫర్ ఇస్తున్నాను. ఇట్లాగే కెమెరాలు పెట్టండి, ఒక 10-15 లై డిటెక్టర్ టెస్ట్ నేను మీ కెమెరాల ముందు తీసుకుంటాను. నేను తప్పు చేయలేదు. నిజాయితీకి ధైర్యం ఎక్కువ. సరే, దానికి కొంతమంది అహంకారం అనొచ్చు కాదు, కానీ నేనేమంటానంటే అల్టిమేట్గా నేను తప్పు చేయలేదు కాబట్టి నాకు ఆ ధైర్యం ఉంది. కానీ ఇది అప్రస్తుతం, అనవసర విషయం. అరెస్ట్ చేసుకుంటారా ఏం చేసుకుంటారో వదిలేయండి, నాది పెద్ద ఇష్యూ కాదు. నన్ను అరెస్ట్ చేస్తే ఆయన కొంత పైశాచిక ఆనందం వస్తుంది కావచ్చు, అది కూడా ఓకే. కానీ మేము వదిలిపెట్టాం కాంగ్రెస్ పార్టీ. 4,000 రూపాయలు ముసలోళ్ళకి ఎప్పుడు ఇస్తావు? 2,500 ఆడబిడ్డలకు ఎప్పుడు ఇస్తావు? స్కూటీలు ఎప్పుడు ఇస్తావు? తులం బంగారం ఎప్పుడు ఇస్తావు? నువ్వు ఎన్ని డైవర్షన్ గేమ్లు ఆడినా మేము మాత్రం అదే పట్టుకుంటాం. మా ఇష్యూ చిన్నది. మమ్మల్ని అరెస్ట్ చేసుకుంటారా, కేసులు పెడతారా, ఏం చేస్తారా, అది ఓకే. మేము ప్రజల తరపున అడుగుతూనే ఉంటాం, వదిలిపెట్టాం.